రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ఓటర్లు సంచలన తీర్పునిచ్చారు. అది అలాంటిది ఇలాంటిది కాదు, ప్రత్యర్థుల దిమ్మ తిరిగిపోయేలా తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వెల్లడించారు. ఫలితంగా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. బీహార్లో గెలుపెవరిది? మరోసారి ఎన్డీఏ కూటమి సత్తా చాటుతుందా, లేదంటే మహాగఠ్ బంధన్ విజయాన్ని సాధిస్తుందా? ఇలా అనేక సందేహాలకు తమ ఓటుతో ఫుల్ స్టాప్ పెట్టేశారు ఓటర్స్. ఇవాళ ఉదయం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు పెట్టినప్పటి నుంచి మొదలైన ఎన్డీఏ కూటమి హవా ఈవీఎంలలోనూ కొనసాగింది. ఫలితంగా 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాగఠ్ బంధన్ కేవలం 30 సీట్లకు కొంచెం అటూ ఇటుగా ఆధిక్యం కనబరుస్తోంది. నితీష్ మోడీ జోడీ వైపు మొగ్గు చూపారు బీహార్ ఓటర్లు. ఓవైపు నితీష్ కుమార్ ఎప్పటికప్పుడు కూటమిలను మార్చేస్తే అలవాటున్నా ఆయన చేసే అభివృద్ధి మాత్రం ముందు ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. ఫలితంగా బీహార్కు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో పెద్ద పీట వేస్తున్నారు ప్రధాని మోడీ. దీంతో మరోసారి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని విశ్వసించారు బీహార్ ప్రజలు. ఇక మహాగఠ్ బంధన్ మాత్రం ఏ దశలోనూ ప్రజల నమ్మకాన్ని చురగొనలేకపోయింది. కేవలం జేడీయూ, బీజేపీపై పసలేని విమర్శలు చేయటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. పోనీ అవినీతి ఆరోపణలు చేద్దామంటే వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకున్నారు సీఎంగా ఉన్న నితీష్ కుమార్. దీనికి తోడు తమ కూటముల మధ్య ఓట్ షేర్ బదిలీ చేయించుకోవడంలోనూ మహాగఠ్ బంధన్ సఫలీకృతం కాలేకపోవడం మైనస్గా మారింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ఎన్డీఏ గెలుపుతో ఒకవైపు ఎన్డీఏ నేతలు ఏమంటున్నారు? పూర్తిగా ఒకవైపు ఎప్పటి నుంచో కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. 203 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, ఇందులో బీజేపీ, జేడీయూ, ఇటు చిరాగ్ పాస్వాన్ సంబంధించిన ఎల్జేపీ, ఈ 3 పార్టీలు, ఇతర హిందుస్థాన్ అవామ్ మోర్చా మొత్తం కలిపి 203 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేవలం ఇక్కడ విపక్ష కూటమి ఏదైతుందో ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందా లేదా అనేది ప్రధానంగా అక్కడ దోబూచులాడుతుంది. ఆర్జేడీ పార్టీకి సంబంధించి ఆర్జేడీ ఇటు మహాగఠబంధన్ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి లాస్ట్ వరకు కూడా గెలుస్తారా లేదా అనేది కూడా వెనుకంజలో ఉన్నారు. లాస్ట్ 3-4 రౌండ్స్లో మాత్రమే భారీ ఆధిక్యంగా ఆయన విజయం సాధించారు. అంటే 18,000 ఓట్లతో సమీప ప్రత్యర్థి మీద ఆధిక్యం సాధించి విజయం సాధించారు. 119,780 ఓట్లు తేజస్వి యాదవ్కు పోలయ్యాయి. కానీ తేజస్వి యాదవ్ కూడా గెలుస్తాడా లేదా అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫైనల్గా తేజస్వి యాదవ్ విజయం సాధించారు. తేజస్వి యాదవ్ విజయం సాధించడంతో ప్రజెంట్ 25 స్థానాల వద్ద ఆర్జేడీ కొనసాగుతుంది. అంటే 243 స్థానాల్లో ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఏ పార్టీకైనా కానీ 10% ఓట్లు అనేది 10% స్థానాలు అనేది అక్కడ ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్గా 25 స్థానాలు అంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇదే చివరి వరకు 25 స్థానాలు కంటిన్యూ అవుతాయా? మధ్యలో ఒక్క స్థానమైనా తగ్గినా కానీ అక్కడ ప్రతిపక్ష హోదా కోల్పోవాల్సిన పరిస్థితి ప్రజెంట్ ఆర్జేడీకి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే ప్రతిపక్ష హోదా దక్కకుండా ఇటు బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారనేది ప్రధానంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనికి ప్రధానంగా నిమో మేనియా, అంటే మొన్నటి వరకు కూడా అందరూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నమో మేనియా అనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా కొనసాగిందని చెప్పారు. ఇప్పుడు నిమో అంటే నితీష్ మోడీ మేనియా బీహార్లో పనిచేసింది. సుడిగాలి పర్యటన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు కేంద్ర మంత్రులు అందరూ కూడా బీహార్లో బైఠాయించి విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా బీజేపీలో ఇటు బీహార్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎగ్జాక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్కు 4 నెలల ముందు నితీష్ కుమార్ మహిళలకు 10,000 రూపాయలు అనేది ఆయన ప్రకటించారు. అందరి అకౌంట్లలో 10,000 రూపాయలు అకౌంట్లలో జమ చేశారు.
అది ప్రధానంగా ఈ ఎన్నికలకు బాగా పనిచేసింది అనేది కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి అర్థమవుతుంటే 1,42,00,000 మంది వరకు కూడా అంటే మనిషికి 10,000 చొప్పున మహిళలకు 12,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆ ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఖర్చు చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే కనుక ఈ మళ్ళా 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తానని నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ఇటు ప్రజలు కూడా ఫలితాన్ని అంటే ఈ డబ్బులు 10,000 రూపాయలు జమ చేసిన తర్వాత ఇటు నితీష్ కుమార్కు మహిళలు పెద్దపీట వేశారనేది కూడా ప్రధానంగా వచ్చిన స్థానాలను బట్టి అర్థమవుతోంది. ఇక్కడ స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధించి భారీగా ఓట్లు పడ్డాయి. ఇటు బీజేపీకి 90% స్ట్రైక్ రేట్ అంటే 101 స్థానాల్లో వారు పోటీ చేస్తే దాదాపు 90 స్థానాలపైన విజయం సాధించారు. ఇటు అట్ ద సేమ్ టైం జేడీయూ కూడా 101 స్థానాలు పోటీ చేసింది. వారు కూడా స్ట్రైక్ రేట్ 82%. ఇటు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ కూడా 28 స్థానాలు పోటీ చేసింది. వారు కూడా స్ట్రైక్ రేటు 100%, 70% స్ట్రైక్ రేటు వాళ్ళకి కనిపిస్తోంది. హిందుస్థాన్ అవామ్ మోర్చా కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంజీ మాజీ బీహార్ ముఖ్యమంత్రి కూడా ఆయన బీహార్కు ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆయన పార్టీ కూడా 6 స్థానాలు తీసుకుంటే 6 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా ఈ కూటమి అభ్యర్థులు ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా పోటీలో వారి యొక్క ప్రతిభను వారు కనబరిచారు. అంటే వారి పర్ఫార్మెన్స్ను ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు కూడా వారికి పట్టం కట్టారు. దానికి ఫలితంగా 203 స్థానాలను ఎన్డీఏ కూటమి సాధించింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో క్లియర్ కట్ ఇమేజ్ అనేది సెనారియో అనేది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎన్ని స్థానాల్లో విజయం సాధించారు, ఎన్ని స్థానాలు వెనుకంజ ఉంచారు, ఎన్ని స్థానాలు ఎంత ఓటింగ్ పర్సెంటేజ్తో ఓడిపోయారనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ కానీ ఇటు ఆర్జేడీ కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 500, 1000, 2000 ఓట్లతోనే ఓడిపోయారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అయితే ఈ ఓట్ల చోరీ అంశం ఏమాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇద్దరు కలిసి కూడా రాష్ట్రంలో ఓట్లను చోరీ చేసి అధికార పార్టీకి మేలు చేయాలని చూస్తున్నారనేది కూడా విపక్ష పార్టీలు ఇటు ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్ వేదికగా కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎక్కడ కూడా ఇటు ప్రచారాన్ని కూడా ప్రజలకు ప్రచారంగా తీసుకుని వెళ్ళారు, ర్యాలీ నిర్వహించారు, యాత్ర చేపట్టారు. కానీ అది ఎక్కడ కూడా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి అర్థమవుతుంది. అంటే బీహార్ చరిత్రలోని ఇంత పెద్ద మొత్తంలో భారీగా అంటే 200 మార్కును దాటి అధికార పార్టీకి మళ్ళీ అధికారం కట్టబెట్టడం అనేది ఇదే తొలిసారిగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే 200 స్థానాలు దాటి 203 స్థానాలు, ఇటు 203 స్థానాలు ఎన్డీఏ కూటమి, అలాగే 33 స్థానాలు 33 నుంచి 34 స్థానాలు మహాగఠబంధన్, మరో 6 స్థానాలు ఇతరులకు సంబంధించి 6 స్థానాలు, మొత్తం 243 స్థానాలు పోటీ చేస్తే దాంట్లో మరి 33, 34 స్థానాలకు మాత్రమే మహాగఠబంధన్ పరిమితమైంది. దాంట్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందా లేదా అనే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 5, 6 స్థానాల్లోపే పరిమిత అయ్యే విధంగా కూడా కనిపిస్తోంది. ఇటు ఆర్జేడీ మాత్రం ప్రజెంట్ చూసుకుంటే 25 స్థానాలు, ఎగ్జాక్ట్గా 25 స్థానాలు. ప్రతిపక్ష హోదా కావాలంటే 25 స్థానాలు కావాలి. ఆ 25 స్థానాల వద్దే వారు స్టాండర్డ్గా ఉన్నారు. కానీ ఒక్క స్థానం తగ్గిన ప్రతిపక్ష హోదా కోల్పోతారా అనే సంశయం కూడా, కొంత అనుమానం కూడా వ్యక్తమవుతూ ఉంది. కానీ ఫైనల్గా కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించిన దాన్ని బట్టి అక్కడ తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక తేజస్వి యాదవ్ లాస్ట్ వరకు కూడా తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు. మొదట 3000, తర్వాత 9000 అలా వెనుకంజలో ఉంటూ వస్తూ తేజస్వి యాదవ్నే ఓడిపోతారా, అసలు ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా లేదా, తేజస్వి యాదవ్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏంటి అనే అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు ఆర్జేడీ నేతల్లోని కూటమి నేతలను ఇటు లాలూ ఫ్యామిలీలు కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి. కానీ ఫైనల్గా ఎట్టకేలకు లాస్ట్ 3-4 రౌండ్స్లో తేజస్వి యాదవ్ 18,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 119,780 ఓట్లు తేజస్వి యాదవ్కు పోలాయి. మొత్తంగా చూసుకుంటే కనుక బీహార్లో ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినప్పుడల్లా అధికార మార్పిడి జరుగుతుంది అనేది ఒక నానుడి అయితే ఉంది. కానీ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల అధికార పార్టీకే మేలు జరిగింది అనేది కూడా ప్రధానంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. దాని ఫలితంగా 200 పైన స్థానాలను బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారు. ఇక మహిళలకు మేలు చేకూర్చే విధంగా కూడా నితీష్ కుమార్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉంటే కనుక, అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారం కేంద్రంలో ఉంది, ఇటు రాష్ట్రంలో కూడా అధికార పార్టీ ఎన్డీఏ కూటమి అధికారులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ ఓటర్లందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారనేది కూడా కొంత విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.